కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ట్రైనింగ్ అవసరమన్నారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మానేసి బీజేపీలోని విభేదాలపై ఫోకస్ పెట్టాలన్నారు. ఏది పడితే అది మాట్లాడి పరువు తీసుకోవద్దన్నారు. కావాలంటే గాంధీ భవన్ లో రాజకీయ శిక్షణ ఇస్తామన్నారు. బీజేపీలోని 8 మంది ఎంపీలు కాంగ్రెస్ లోకి రాకుండా చూసుకోవాలని సవాల్ విసిరారు మెట్టు సాయి కుమార్. మరోసారి ఎన్నిసార్లు మాట్లాడినా కూడా బండి సంజయ్ గారు అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మాకే అర్థం కావట్లేదు. ఇక జనాలకి ఏం అర్థమవుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇంకా నిన్నేదో అంటారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వారి మాట వింటలే అని. పట్టుమని 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నటువంటి మీ పార్టీలో మీ మాట వింటలేరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పదంగా ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, కేంద్ర మంత్రి, మీ సంబంధించిన ఎమ్మెల్యే గోషెమ్మెల్యే ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏమన్నారు, మాకు తెలియకుండా నియామకాలు అవుతున్నాయని చెప్పారు. అది చెప్పండి. మీరు పట్టుమంది 8 మంది ఎమ్మెల్యేలు అంటే మీరు మీ నాయకత్వాన్ని కాపాడుకోకుండా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒప్పుడే ఏడుస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు. మీకు ఏమైనా సమాచారం కావాలని